తిరగబడి ఉన్నారు. స్తోత్రం. మరొకసారి చదువుదాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చదువుదాం అందరు కూడా. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనములు చెల్లిస్తున్నాం. ఈ మాట చేత అందరినీ తాకండి. ప్రాణాత్మ దేహంలో చూడండి ఎదుట మేము లొంగిపోవచ్చుండగా అయ్యా నీ మాట చేత మమ్మల్ని కూడా నీ అగ్నిలో కాల్చి అయ్యా మమ్మల్ని కూడా శుద్ధ సువర్ణము వలె మార్చమని మాటలు నాతోని సంఘముతోని నీవు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్దామా? గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మన స్వరము వీధుల్లోని, లేకపోతే పనుల్లోని, లేకపోతే గొడవల్లోని, లేకపోతే పెళ్ళిళ్ళలోని, లేకపోతే ఇంకెక్కడ సంతల్లో వినబడుతుంది. కానీ మన స్వరం ఎక్కడ వినబడాలట? చెప్పాలి. ఎక్కడ? దేవుని మహిమ కలిగిన సంఘములో నీ స్వరము వినబడాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఉండేది ఎవరు? నీలా నాలా మానవుడు కాదు, నీలా నాలా అబద్ధం ఆడేవాడు కాదు, నీలా నాలా అసత్యమును పలికేవాడు కాదు. ఆయన ఎవరో తెలుసా? సర్వలోకమును చేసి పాలిస్తున్న ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవేం చేయాలి? నీ స్వరమును తెరిచి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు కోరుకున్నది ఏమిటట? వజ్ర వైడూర్యాలు కాదు. అప్పారావు గారు స్తోత్రం. ఏం కోరుకుంటున్నాడు ఆయన? మీ చేపలు కాదు, మీ యొక్క వలలు కాదు, మీ యొక్క బోటులు కాదు, లేకపోతే మీకున్న ఆ తలాంతులు కాదు. ఆయన కోరుకుంటుంది ఏమిటో తెలుసా? నీ నుండి ఒక బిగ్గరమైన స్వరము, ఆ స్తోత్రము కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటో తెలుసా? దేవుడు బాధపడుతున్నాడు. చెప్పండి ఏమిటట? చెప్పాలి. అందరూ కూడా అనండి ఈ మాట. దేవుడు బాధపడుతున్నాడు. ఎవరు బాధపడుతున్నారు? ఇదేంటండి దేవుడు బాధపడడం ఏమిటి? దేవుడు బాధపడడం ఏమిటి అనే ఆలోచనకు వస్తే, ఆయన ఆ యొక్క ఆదాము అవ్వను చేసిన సందర్భములోనే ఆయన ఎంతగానో బాధించబడిన సందర్భం మనం చూస్తాం. ఆ ఏదెను తోటలో దేవుడు ఆదామును అవ్వను చేసి వారిని, మీరు ఇది రాజు రాణి, మీ ఇద్దరు, మీరే రాజులు, మీరే మంత్రులు, మీరే దీన్ని పరిపాలించేవారు, దీన్ని మీరు పరిపాలించండి, దీన్ని మీరు ఏం చేయాలి? అభివృద్ధి నడిపించండి, మీరు ఇదిగో ఫలించి మీరు అభివృద్ధి చెందండి అని ఆనాడు దేవుడు ఆదాము అవ్వకు సెలవిచ్చాడు. కానీ వారు ఆజ్ఞను పాటించకపోవడం వల్ల మనందరికీ తెలుసు ఏం జరిగినది. చెప్పాలి. ఏం జరిగినది? ప్రతి క్రైస్తవుడికి తెలియవలసిన మాట. ఆనాడే ఆత్మ మరణించింది. చెప్పండి ఏమైంది? ఆనాడే మహిమను కోల్పోయాడు మానవుడు. ఏ మహిమ? చెప్పాలి. సాక్షాత్తు దేవాది దేవుడే భూమిపైకి దిగి వారితో మాట్లాడిన సందర్భం. ఎవరంటండి? ఎవరు దిగేవారు? చెప్పాలి. ఎవరు దిగేవారు భూమిపైకి? దేవాది దేవుడే భూమిపైకి దిగి ఆ యొక్క ఆదాము అవ్వతో ప్రతి సాయంత్రకాలు చల్లటి వేళలో వారితో మాట్లాడిన గొప్ప తరుణం. అది ఎంత మంచి తరుణం ఏంటి? ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడమంటే మాట్లాడతాడా? చెప్పాలి. అటువంటి భాగ్యం ఎవరికైనా ఉన్నదా? లేదు. ఎందుకు? ఆనాడు వారు చేసిన తప్పిదము ఎంత భయంకరమైనది ఏంటి? ఇప్పుడు దేవుని మందిరంలోకి మనం రావడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న వేళ ఆనాడు కేవలం దేవుడు మానవుడితో మాట్లాడడానికి కిందకు వచ్చేసేవాడు. వచ్చి ఏం చేసేవాడట వారితోని? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలతో తల్లిదండ్రులే కానీ మనం ఎవరైనా పిల్లలు చూస్తే మనం ఏం చేస్తాం? వెంటనే వారిని ముద్దాడుతాం. అంతేనే కాదా అమ్మ? చెప్పాలి. చిన్న పిల్లలు వారు చూడగానే వారు ఎలాంటి వారు అయినప్పటికీ వారిని వెంటనే వెళ్ళి ముద్దాడాలనిపిస్తుంది. ఎందుకు? వారి వయసు అటువంటిది. అలాగే సాక్షాత్తు దేవాది దేవుడే భూమి మీద దిగి ఆదామవుతో ముద్దాడేవాడట. ఆయన వారితో చక్కటి మాటలు పలికేవాడట.
వారు కూడా ఏం జరిగారు ఈ రోజంతట్లో, ఇగో మేము అక్కడికి వెళ్ళాం ప్రభు, అక్కడికి ఇగో ఇవి తిన్నాం చాలా బాగున్నాయి, ఇగో మేము పలానా జరిగాలి ఆ జంతువులను చూసాం, అబ్బా చూడడానికి ఎంత బాగున్నాయి, ఇదిగో మేము పలానా ప్రాంతంకి వెళ్ళాం అక్కడ ఎంత మంచి నీరు ఉందో, అబ్బా ఆ నీరు చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో అని వీరు చెప్తుంటే తండ్రి మురిసిపోయేవాడట. నేను అంతేనే కదా, ఇప్పుడు చూడండి ఆ కుమార్తె ఉంది, మొన్న బండి వెళ్తేప్పుడు నాన్న అని పిలిచినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, ఎందుకు? నా కుమార్తె కాబట్టి. అలాగే దేవుడు వారు చెప్తున్న మాటలు వినట మురిసిపోయేవాడట. బా నా కుమారుడు కుమార్తె ఎంత మంచిగా మాట్లాడుతున్నారు అండి. మన పిల్లలు అలాగా వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందండి? అబ్బా నా కుమారుడు నా కుమార్తె ఎంత మంచి మాట్లాడుతున్నారు. అవతల వాళ్ళకి పిచ్చి మాటలాగా అనొచ్చు, కానీ రాయ్ వీరు నా పిల్లలు. అలాగే దేవుడు కూడా మురిసిపోయేవాడట. ఎంతగా ఆనందించేవాడంటే అబ్బా ఇంకా ప్రతిరోజు ఆనందించేవాడట. కానీ ఒక రోజు వచ్చేసరికి వీరు కనబడలేదు. ఒకనొక సమయాన దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు వీరు కనబడలేదు. ఆదమా నీవెక్కడా, ఆదమా నీవెక్కడా అని అడిగినప్పుడు ఏ స్వరం వినబడాలి? ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాను నేను, ఇదిగో నా భార్య నేను నీ సన్నిధికి వచ్చేస్తున్నాం, నా భార్య నేను నీ సన్నిధిలో నిలబడుతున్నామని స్వరము వినబడవలసిన ఆ యొక్క స్వరము వినబడుతుందో తెలుసా? మేము దిగంబరులుగా ఉన్నాము కనుక మేము నీ ఎదుటికి రాలేము. ఏనాడు వినబడిన స్వరం అది. ఎప్పుడు కూడా ఇటువంటి మాటలు దేవుడు వినలేదు. ఎప్పుడు పిలిచినా వెంటనే నిటారుగా వచ్చి నిలబడి ఆయా సంగతులు చెప్పిన సందర్భంలో వీరేమంటున్నారు? మేము దిగంబరులుగా ఉన్నాం. అప్పుడు తండ్రికి ఎంతో బాధ కలిగిందట, చాలా వేదన కలిగిందట. అయ్యో అనే కేక పరలోకం నుండి వినబడిందట. ఆనాడే ఆయన బాధపడ్డాడు. చెప్పండి ఈ మాట, ఆయన బాధపడ్డాడు. మీరు దిగంబరులుగా ఉన్నారని మీకు ఎవరు చెప్పారు అని అన్నప్పుడు అప్పుడు ప్రారంభమైందే అబద్ధములు, అప్పుడు ప్రారంభమైందే ఈ అబద్ధ సాక్ష్యములు. ఇదిగో నీవిచ్చిన ఈ యొక్క హవ్వే, ఆమె మరొకరు 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 సర్పము, ఈ విధంగా అందరి దగ్గరికి వెళ్ళి ఆఖరికి ఎక్కడ ఆగింది తెలుసా? వద్దు అన్న ఫలము తిన్న దగ్గరికి వెళ్ళి ఆగింది. తెలిసి ఏమైంది తెలుసా? దేవుడు ఏం చేశాడు? ఆ తోటలో ఉంచి పోషించాడా? లేదు. ఏం చేశాడండి? వారిని ఎంత దేవుడు ప్రేమించాడంటే, వీరు దిగంబరులుగా ఉన్నారని వీరికి తెలిసిన దినమున మీరు ఇక్కడ ఉన్నందుకు వీలు లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అన్నప్పుడు దేవుడు వారిని దిగంబరులుగా పంపించడానికి ఇష్టపడలేదు. కాబట్టి వారికి చర్మపు చొక్కాలు ఆనాడే దేవుడు వారికి కుట్టి వారికి తొడిగి మీరు వెళ్ళిపోండి అని దేవుడు ఇస్తాడు. ఎంత ప్రేమ చూసారా? ఎవరైనా ఒకవేళ మన మాట వినకపోతే, మనకి నచ్చన చేయకపోతే, ఆడితో జన్మలో మాట్లాడకూడదు, ఇది ఆడితో జన్మలో ఆడి మొక్కం చూడకూడదు అని అంటాం. కానీ తండ్రి ప్రేమ ఎంత గొప్పది ఏంటి? వారు వెళ్ళిపోతుంటే వారిని ఆపి వారికి చర్మపు చొక్కాలు కుట్టి వారిని బయటికి దేవుడు పంపించాడు. అంత ప్రేమ కలిగిన వాడైనా, అంత ప్రేమ చూపిన వారు ఆ ప్రేమను తట్టుకోలేక వారు ఏం చేశారు? దేవుడి మాట వినలేదు. అందుకే ఆనాడే ఆయన ఏమయ్యాడట? బాధపడ్డాడు. చెప్పండి ఈ మాట, యేసయ్య బాధపడ్డాడు. చాలా విలువైన మాట ఇది మనకి. ఆయన బాధపడడం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన ఏమడిగాడు? నీ దగ్గర వజ్రాలు అడిగాడా? వైడులు అడిగాడా? లేదే కొండలు అడిగాడా? ఆస్తులు అడిగాడా? లేదా నీ యొద్దున్న పప్పలు అడిగాడా? లేదే, ఏమి అడగలేదు. ఆయన ఏమడిగాడు తెలుసా? నీతో సహవాసం. ఏంటండి అల్లు చెప్పరా? ఆయన ఏమడిగాడు? ఆయన నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆయన ఎవరు స్నేహం చెప్పాలి? మన ఊర్లో గొప్పలు కాదు, లేకపోతే మన ఊర్లో ధనవంతులు కాదు, సాక్షాత్తు దేవాది దేవుడు అంటున్నాడు, నేను మీతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాను, నేను మీతో ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. ఆయన మీరు నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఏమని అడిగాడండి చెప్పాలి? డబ్బులు ఏమి అడిగాడా? మా చెప్పాలి ప్రజలారా. ఆయన ఏమైనా మీ దగ్గర ఉన్న ఆస్తులు అంతస్తులు అడిగాడా? ఒకళ్ళగా అడిగితే మందిరాలకే రారు. నేను అంతేనా? ఒకళ్ళగా నేను నాగమణి గారు ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి అని దేవుడు అడిగాడు అనుకోండి, 1000 రూపాయలు కదని ఇస్తారు. మరుసటి రోజు 1,00,000 రూపాయలు అడుగుతారు. ఏం చేస్తారు మీరు? ప్రభు మరి వేరే పని ఉంది, ఇల్లు వస్తా అని చెప్పి అలాగే వెళ్ళిపోతాం. మామూలుగా చెప్తున్నాను మీకు కొరకు కాదు కానీ. ఏంటి? ఒకవేళ దేవుడు డబ్బు అడిగితే మానవుని యొక్క పని ఏమిటి? కనబడడు.
కానీ ఆయన డబ్బు అడగడం లేదు, నీ దగ్గర ఆస్తులు అడగడం లేదు. ఎందుకు ఈ మాట ప్రాధాన్యత ఇస్తున్నానంటే, ప్రతి ఒక్కరికి డబ్బే ప్రాధాన్యత ఈ రోజుల్లో. డబ్బే ముఖ్యము కాబట్టి దాని కొరకు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన డబ్బు అడగలేదు ఏంటి, ఆయన్ని ఆస్తులు అంతస్తులు అడగలేదు, ఏమి అడగలేదు. కానీ నేను అడుగుతున్నాడు, నాకు నీతో స్నేహము చేయాలను, నాకు నీతో సహవాసము చేయాలని ఉంది అంటున్నాడు ఆయన. ఏంటి, ఎవరైనా సరే మానవుడు దేవుడితో స్నేహము చేయాలి, సహవాసము చేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను నీతో స్నేహము చేయాలి. ఆయన ఎంతో వెతికాడంటండి, వెతికాడట. ఎక్కడ ఎవరు ఆయనతో స్నేహం చేసేవారు కనబడలేదట. కానీ ఒక అతను కనబడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అంటాడు ఆయన, అబ్రహామా నీవు నా స్నేహితుడివి. ఎవరండి స్నేహితుడు? అబ్రహాము. ఆయన ఎంత వెతికినా ఎక్కడ ఎవరు దొరకలేదండి. ఏంటి, భూమి అంతా ఆయనదే ఏంటి, భూమి మీద ప్రజలందరూ ఆయన వారే. కానీ ఎవరూ కనబడలేదట. ఆదాము తర్వాత ఎంతమంది వచ్చారండి? ఆదాము తర్వాత ఎన్నో వంశవాళ్ళు బయటకు వచ్చినాయి, కానీ ఒక్కరు కూడా దొరకలేదట. కానీ ఒక అతను కనబడ్డాడట. ఒకనాడు ఆ యొక్క బొమ్మలు చేసుకుంటూ బ్రతుకుతున్న ఆ యొక్క అబ్రహాము యొక్క హృదయమును చూచి సాక్షాత్తు దేవుడు భూమి మీదకి దిగిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేరుగా అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో దేవుడు ఆ యొక్క స్నేహము కలిగి ఉండుట మనం చూస్తున్నాం బైబిల్లో. అబ్రహాము దేవుని నమ్మెను కాబట్టి అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు అంటే ఎవరో తెలీదు. సూర్యుడు దేవుడు అనుకునేవాడు, సూర్యుడిని ఆరాధించేవాడు, ఆ బొమ్మలు చేసేవాడు. అలాంటి అబ్రహాముని తీసుకొచ్చి దేవుడు అంటున్నాడు, అబ్రహమా నీవు నా స్నేహితుడివి. చూడండి ఎంత మంచి మాట. ఈరోజు దేవుడు మనతో అనగలడా మాట? ఏంటి, అబ్రహమా నీవు నా స్నేహితుడివి, లేకపోతే పలానా వ్యక్తి నీవు నా స్నేహితుడివి. చూడండి, దేవునితో స్నేహము చేయాలంటే వాడికున్న క్వాలిటీస్ ఏమిటి చెప్పాలి. దేవుడితో స్నేహము చేయాలంటే వాడికున్న క్వాలిటీస్ ఏమిటి? ధనమా? కాదు. లేకపోతే రంగా? కాదు. లేకపోతే మాటలా? కాదు. ఒకవేళ ఈ లోకంలో పెద్ద స్థానము అనుకుంటే అది కాదు. మరి ఆయనతో స్నేహం చేయాలంటే ఏముండాలి చెప్పాలి. యువతల వాళ్ళలో కూడా ప్రభువా నేను నీతో సహవాసము చెయ్యాలని ఆశ ఉన్న వారినే దేవుడు స్నేహితుడిగా తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నిన్ను చూడాలయ్యా. ఏంటి, ఆయన చూడాలని ఎంత ఆశపడ్డాడు అబ్రహాము. నేను ఎంతో ఆరాధన చేస్తున్నాను, ఉదయం లెగిస్తున్నాను, పూజలు చేస్తున్నాను, ఒకవేళ నేను ఉదయం లెగిస్తున్నాను, నేను నా తండ్రి చెప్పిన విధానం నడుస్తున్నాను, కానీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఎవరు అడుగుతున్నారు? అబ్రహాము అడుగుతున్న మాట. నిజమైన దేవుడు ఎవరు ఉన్నారు? ఉంటే నాతో మాట్లాడు. ఏంటి, ఉంటే నాతో మాట్లాడు. అబ్రహాము అడిగినప్పుడు స్వయముగా దేవుడు భూమి పైకి దిగిపోయిన దినమున ఆనాడు మనం చూస్తున్నాం, అబ్రహామా నీవు నా స్నేహితుడివి. ఎంత దేవుడు దీవించాడు అబ్రహాము. ఏంటి, మనం చూస్తున్నాం దేవుడు అబ్రహాముని ఎంతగా దీవించాడో తెలుసా? ఆ యొక్క ఆస్తులు లెక్కట్టలేం, ఆ సంపదలు లెక్కట్టలేం. అబ్రహాము ఇంతట ఆ 318 మంది ఆ యొక్క ఇంట పుట్టిన వారు బ్రతుకుచున్నారట. అక్కడే పుట్టి పెరిగిన వారట. వారు యుద్ధము నేర్చుకుంటున్నారట. అబ్రహాముతో ఉన్న వారు అందరూ దీవించబడ్డారట. అబ్రహాము దీవిస్తబడుతున్నాడట. అనేకులను ఆస్తి కర్తలుగా దేవుడు చేశాడట. కారణం చెప్పాలి. అబ్రహాం ఏమైనా దేవుడికి ఇచ్చాడా? అబ్రహాం ఏమైనా దశంభాగాలు ఇచ్చాడా? లేకపోతే అబ్రహాం ఏమైనా తన ఇంటిలో తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చాడా? లేదే. అబ్రహాం ఏం చేశాడు? ప్రభువా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా నిజమైన దేవుడు ఉన్నారని ఎతుకున్నప్పుడు ఉంటే నేను ఆయనతో సహవాసము చెయ్యాలని ఆశపడుతున్నానన్న ఆశను బట్టి దేవుడు అబ్రహామును దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును బట్టి మనం చూస్తాం ఎవరు వచ్చారు? ఇస్సాకును బట్టి ఎవరు వచ్చారు? యాకోబును బట్టి ఎవరు వచ్చారు? వారి యొక్క 12 కుమారులు. మనం గమనిస్తాం 3 తరాల ఆ యొక్క దీవెన ఆ 4వ తరాలు మీదకి వెళ్ళిందంట. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిని ఎందుకు అంటున్నారో తెలుసా? ఏంటి, మీరు ఎప్పుడైనా విన్నారా మాట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవా అని మనం చూస్తుంటాం బైబిల్. ఎందుకు దేవుడు చెప్తాడు అబ్రహాంతోని, అబ్రహమా
నువ్వు పిల్లలు లేరని బాధపడకు. నీకు వివాహం అయినప్పటికీ కూడా నీకు నీ యొక్క భార్య అయిన శారాకు పిల్లలు లేరని నువ్వు బాధపడకు. ఇదిగో నీ సంతానముని ఇసుక రేణుల వలె నేను చెయ్యబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగానే నేటికి కూడా మనం ఎవరి సంతానమట చెప్పాలి. మనం ఏమంటాం? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. అబ్రహాము దేవుడు ఎవరండి? అబ్రహాము దేవుడు కాదు. అర్థమైందమ్మా? అబ్రహాము దేవుడు కాదు. అబ్రహాముకు దేవుడు ఎవరు? మన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమిపైకి దిగిన క్షణమున అబ్రహాము దేవునితో కలుసుకొని దేవునితో చేసిన ఆ యొక్క నిబంధన, ఆయన దేవునితో చేసిన నిబంధన, దేవుడు ఆయనతో చేసిన నిబంధన, ఇదిగో నీ యొక్క సంతానం ఇసుక రేణుల వల్ల నేను చెయ్యబోతున్నానన్న మాట దేవుడు నేటికి కూడా సర్వ మానవాళి క్రైస్తవుడు అనబడే వాడికి తండ్రి ఎవరట? అబ్రహామే. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నేటికి కూడా ఆ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుడు ఆనాడు పిలిచాడట, నేను నీతో స్నేహము చేయాలని ఆశపడుతున్నాడు. అప్పటి నుంచి మనం చూస్తున్నాం 12 తరాలు, 12 ఆ యొక్క వంశంలో ఆ యొక్క యూసుఫ్ ద్వారా ఐగుప్తుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎదిగారు. ఐగుప్తు అంతా నిండిపోయారు. ఆ యొక్క యూసుఫ్ మరణించిన తర్వాత మనకు తెలుసు వారు బానిసలుగా అయిపోయారు. బానిసలుగా అయిపోయిన వారిని దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని పంపించి వారిని విడిపించి అరణ్య ప్రాంతంలో వారిని రప్పించి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, ఉదయాన్నే వరకు మన్నా వంచి ఆహారం అన్ని ఇచ్చి దేవుడు వారిని నడిపించి వాగ్దాన దేశముగా వెళ్ళండి అంటే వీరు వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి యెహోషువ కాలేబుని దేవుడు పంపించి వారి సైన్యములను అందరినీ, యవనస్తులందరినీ కూడా వారి ఆ ప్రాంతంలో ఉండి ఇదిగో ఈ వాగ్దాన దేశంలో మీరు ఉండండి, ఫలించండి, అభివృద్ధి చెందండి అని అంటే వారు ఏం చేశారో తెలుసండి? జాగ్రత్తగా వినండి. మాకు రాజు కావాలి, మమ్మల్ని ఏలుటకు మాకు రాజు కావాలి అని ఏడ్చారు. మొత్తం దేవుడు రాజునిచ్చాడు. సరైన విధిలో లేదు. చూసాం, అందరూ వచ్చి ఇశ్రాయేలుని మొత్తడమే. ఇంకా అన్నీ అయిపోయినాయి. దేవుడేమో చూస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎవరూ లేరట నాతో స్నేహము చేసేవారు. ఏంటి? ఆయనతో స్నేహం మనకెంతో మేలు. నీతో స్నేహం నాకెంతో మేలు. కానీ ఒక్కడు కనబడలేదుట. వీరు ఏమయ్యారు తెలుసా? చెరపట్టబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడ్డారు. ఆయా అన్యుల చేత భయంకరముగా వారు మొత్తడి దేవుడు. అలాంటి సందర్భంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న ఏ మాట తెలుసా? ఆకాశమా. చదువుదాం ఒకసారి అందరూ కూడా. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పోషించి పెద్దోళ్ళని చేశాను, నేను గొప్పవారిగా చేశాను వారిని. ఏమయ్యారటండి వారు? ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చాం. నేను ముగిస్తున్నాను, త్వరగానే ముగించాలని ఆశపడుతున్నాను. ఏం చేశారట వారు? తిరుగుబాటు. అమ్మా అర్థమైందా? వారు ఏం చేశారట? తిరుగుబాటు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇదేంటి? దేవుడు అసలు ఎవరితో ఈ మాట చెప్పాలి? మానవులతో చెప్పాలి ఈ మాట. ఓ మానవుడా ఆలకించు, ఏ మానవులారా మీరు చెవిని పెట్టండి, ఈ మాట వినండి అని చెప్పాలి కదా. మరి మానవులతో చెప్పకుండా దేవుడు ఎవరితో చెప్తున్నారు? ఆకాశమా ఆలకించు. ఆకాశం ఎవరిది? చెప్పాలి అందరూ కూడా. ఆకాశం ఎవరిది? ఎవరి చేత చేయబడింది? భూమి ఎవరిది? ఎవరి చేత చేయబడింది? దేవుని మాటకు లోబడుతున్నాయి ఆకాశము భూమి సర్వ సృష్టి. దేవుని మాట చేత కలిగిన ఈ సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. ఆ సృష్టితో దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆకాశమా ఆలకించు. ఎందుకంటున్నాడు ఆయన? ఏంటి? ఆకాశమా ఆలకించని దేవుడు ఎందుకంటున్నాడు? స్తోత్రం చేద్దాం అందరు కూడా. ఒకసారి అందరూ చెప్దాం స్తోత్రం. హల్లెలూయా. ఆకాశముతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆకాశమా నీవు ఆలకించు. ఏంటో తెలుసా? ఇదిగో నేను కనిన నా ప్రజలు, ఈ కుమారులని పెంచి పోషించిన ఈ కుమారులు ఈ రోజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఏం చేశారండి? తిరుగుబాటు చేసి ఉన్నారు. ఎవరి మీద? ఉదాహరణకు వద్దాం మన యొక్క కుటుంబాల్లోకి. నువ్వు ఎంతగానో నీ కడుపును పుట్టిన పిల్లలు, వారు నువ్వు పెంచి మంచి భోజనం పెట్టి వారికి మంచి చదువునిచ్చి మంచి ఆహారం ఇచ్చి
ఇదిగో నీవు మంచి వారికి మంచి సుఖభోగములు ఇచ్చి మంచి చదువు చదివించే వారికి మంచి ఉద్యోగం వస్తే, వారు మంచి స్థానంలో ఉంటే, నీవు నా కుమారుడే కదా నువ్వు వారి మీద వెళ్ళినప్పుడు, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నిన్ను అసహించుకొని, ఛీ నువ్వెవరో నాకొద్దు, నీవు ఇప్పటికీ నన్ను అనాలా, ఇప్పటికీ నాతో మాట్లాడాలా, నీవు నాకొద్దు అని మిమ్మల్ని ఏవైనా అంటే మీకు ఎలాగుంటుంది చెప్పాలి? సంతోషమా? నీవు కని పెంచిన నీ కడుపును పుట్టిన ఆ పిల్లలు నీ మీద తిరగబాటు చేస్తుంటే తల్లిదండ్రులుగా ఆనందం కలుగుతుందా? చెప్పాలి, ఎవరు నోరు తెరవట్లేదే చెప్పాలి. కొంతమంది అనుకుంటాం మనం, వారు పెద్దోళ్ళు అయిపోయారు కదండి, మరి ఇంకా వారి త్రోమ వారిదండి, వారు ఎలాగైనా ఉన్నాయండి, వారు బాగుంటే చాలు అని లోకము చెబుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత ఎదిగినా, నువ్వు ఎంత పై స్థాయికి వెళ్ళినా, నువ్వు ఎంత సంపాదించినా, నీవు నాకు ఎప్పుడు నా కుమారుడివే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత రాజులకు వెళ్ళిపోయినా, ఎంత అధికారం సంపాదించినా, నువ్వు ఎంతగా దీవించబడినా, నీవెవరో తెలుసా? నా కుమారుడు, కుమార్తెవే. ఆయన మంచి మనసు స్తోత్రం చెప్దాం ఒకసారి ఏంటి. ఆయన ఎంత మంచి మన, నేను చెప్పాను కదా, ఆ ఏదున్న తోట నుంచి బయటకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టియాలి. ఛే మీతో పొండే, నా మాట మీరు వెళ్ళదు, పోండి సావండి అనాలి. కానీ దేవుడు ఏం చేశాడు? పిలిచి చర్మపు చొక్కాలను కుట్టి వారికి పంపించాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను ఎందుకు నెత్తినోరు బాదుకుంటున్నాను తెలుసా? ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ భయంకరమైన నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళకూడదు అనే ప్రేమతోనే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ బాధతో చెప్పండి ఈ మాట, మనం ఏమంటున్నాడు? దేవుడు బాధపడ్డాడు. ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా చెవి యొగ్గుము, ఆకాశమా చెవి యొగ్గు, ఇదిగో ఈ నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. భూమి చెవిని పెట్టుము. ఏంటి? భూమి చెవిని పెట్టుము. ఎందుకు చెప్తున్నాడు ఆయన మాట? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. నేను మేరీ పాప మీ బండి మీద వస్తున్నప్పుడు ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు ఆ మాట చెప్పాను. దేవుడు ఎందుకు ఆకాశంతో చెప్పాలి ఈ మాట? ఏంటి? అబ్రహాం లాంటి వారు ఉంటారు కదా, ఎతకొచ్చు కదా, ఎవరితోనో చెప్పొచ్చు కదా. ఏంటి? అబ్రహాము లాంటి వాళ్ళు ఒకరైనా ఉండరా? దేవుడు నరుల కనులారా దర్శిస్తున్నాడు కదా, పరిశీలిస్తున్నాడు కదా, ఒకరైనా దొరకరా అని అంటే, పచ్చి నిజం చెప్పనా, ఒక్కరూ కనబడలేదు. అర్థమైందా? ఏంటి? మరి ఇంతగా ఆరాధన చేస్తారు కదా, ఓ స్తోత్రం స్తోత్రం అని చప్పట్లు కొడతారు కదా, ఓ గెంతులు వేస్తారు కదా, ఉపవాసాలు చేస్తారు కదా, మరి మనం ఎవరు దేవుడిని కనబడలేదా అంటే అని చెప్తున్న మాట, నాకెవరు కనబడలేదు. అందుకనే ఆకాశంతో చెప్తున్నాడు, ఏమని తెలుసా? ఆకాశమా ఆలకించు. ఎందుకు చెప్పాడు అంటారు? ఏంటి? ఎందుకు చెప్పాడంటాడు దేవుడు? దేవుని మాటకు లోబడి ఆకాశం అక్కడ ఉన్నది. దేవుని మాటకు లోబడి ఆకాశంలో జరుగుతున్నవని అక్కడే ఆగిపోయింది. ఒకవేళ కానీ దేవుని మాట విని నీవు భూపైకి వెళ్ళు అన్నాడు అనుకో దేవుడు, ఒక్క నిమిషం చాలు భూమి అంతా అల్లకల్లోలం అయిపోవడానికి. ఆ భూమి ఆకాశం మీద ఉన్న యొక్క మేఘాల కింద పడితే చచ్చిపోతాడు ఆ యొక్క జనాలు అందరూ. ఎందుకు తెలుసా? ఏంటి మనం ఏమనుకుంటాం? మేఘం అంటే పొగ అనుకుంటారు, అంతేనా? ఏంటి? మేఘం అంటే తెలిసిన అర్థమవుతుందా మీకు చెప్తుంది? మేఘం అంటే అది ఒక పొగ, అది వర్షం పడి మళ్ళీ వెళ్ళిపోద్దాం అనుకుంటున్నారు. కాదు, జాగ్రత్తగా. ఒక పిచ్చోడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఎలా వస్తున్నాడు రెండో రాకడిగా? మేఘాల పైన. అమ్మ అర్థమవుతుంది అమ్మా? ఎంత చక్కగా నిద్రపోతున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు కొట్టమన్నాను? ఆయన కూడా వేసుకుంటాను. ఎందుకు కొట్టమన్నాను? నేను నిద్రపోతున్నందుకు మీకు చప్పట్లు కొట్టమన్నాను. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఒక పిచ్చోడు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడిగా ఆయన మేఘాలు పైన వస్తున్నాడనే మాట తీసుకొని ఆడి పిచ్చోడు నిజంగా పిచ్చోడే. ఎందుకంటే మేఘాల మీద ఎలా వస్తాడు? అసలు మేఘం మీద ఆవిడ నిలబడగలడా అని ఆడు వ్యంగ్యంగా భయంకరంగా దేవుని దూషించాడు. జాగ్రత్తగా వినండి. ఆడు బయటకు వస్తాడు, కొన్ని రోజుల్లో ఆడు కూడా సన్మానం చేసి లోపల పంపిస్తారు. అయిపోయింది, ఆడి సీన్ కూడా దగ్గరకు పడిపోయింది. ఆడి పేరు చెప్పకూడదులేండి. అయితే వాడు అన్నాడు, అసలు మేఘం మీద రావడం ఏంటి? మేఘం మీద కాలు ఎట్టగలవా? అది అసలు ఈ పొగ అదంతా అన్నాడు. కానీ చరిత్ర చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆ యొక్క శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఒక ఆ మేఘము బరువు అంట, జాగ్రత్తగా వినండి, 180,000 టన్నులు బరువు అంట. ఎంత? 180,000 కేజీలు కాదు, 180,000 టన్నులు కేజీలు బరువు అంట.
అంత బరువు ఉంటుందంటే ఒక మేఘం. అమ్మా అర్థమైంది మీకు? ఒక మేఘము ఒక బరువు 1,80,000 టన్నులు. ఒక టన్ను అంటే ఎన్ని కేజీలు? అలాగ 1,00,000 ఇంటూ 1000 వేసుకుంటే ఎన్ని కేజీలు? అన్ని లక్షల కేజీలు బరువు ఉన్నాయి ఆ మేఘమట. భూమి పైన పడింది అనుకో, ఏంటి అప్పారావు గారు, ఏమవుద్ది? మీ బోట్లు, మీ వలలో మీకున్న సంపద అంతా కూడా ఏమవుద్ది? ఎగిరిపోద్ది. మనకున్న ఈ రేకులు, మనకున్న ఇవన్నీ కూడా ఏమవుతుందండి? భూమి మీద సగం ఊడు రాలిపోద్ది. కానీ దేవుని మాట విని మేఘం ఏం చేస్తున్నాడు? అక్కడ చెప్పాలి, ఏం చేస్తున్నాడు మేఘం? ఒక్క మేఘము అరిచేతే అంత మేఘం అంట. ఎంత మేఘం అండి అమ్మ? జాగ్రత్త వినండి. అరిచే ఎంత మేఘము ఒక దేశానికి నీరిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అరిచేయంత మేఘమే. ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అరిచెయ్య ఎంత ఉంది అమ్మ? ఎంత ఉంది అరిచెయ్య? ఈ అరిచెయ్య మేఘం ఒక దేశానికి నీరిచ్చిందంట. చాలదా మేఘము బరువెంతో? ఏంటి మేఘం ఎంత బరువు ఉండో తెలియదా? ఒక అరిచెయ్య మేఘం ఒక దేశానికి నీరిస్తే, అలాంటిది ఒక మేఘ సమూహమే భూమి మీద పడితే భూమి ఏమవుతుంది? ఉంటుందా? ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు. ఈ నా ప్రజలు నా మాట వినడం లేదు. ఈ నా ప్రజలు నా మాట వినడం లేదు. నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. రెండోదిగా ఎవరితో చెప్తున్నాడు దేవుడు? వీరట ఆకాశము మేఘము దేవునికట ఒక సేవకుడు చెప్తున్నప్పుడు చాలా ముచ్చటేసింది అన్నమాట. దేవుడికి కర్ర పుల్లలు అట. ఇవి ఇదండి కర్ర పుల్లలు. మనం మామూలుగా ఈనిపుల్లలు ఉన్నాయి, ఈనిపుల్లలో అలాంటి ఈనిపుల్లలు అంట. వాటితో మామూలుగా మనం కొట్టుకుని నొప్పి వస్తుందా? అలాంటి ఈనుపుల భూమి మీద పడితే ఏమవుతుందో తెలుసా? భూమి నాశనం అయిపోతుంది. భూమితో చెప్తున్నాడు మాట ఏమిటో? భూమి ఏమంటున్నాడు ఆయన? ఆకాశం ఆలకించే భూమి చెవియొగ్గు. భూమి అని అడిగితే తెలుసా? చెప్తాను, జాగ్రత్త వినాను. సముద్రముకి దేవుడు ఏం చేశాడు? ఎల్లలు వేశాడు. ఇది దాటి రాకూడదు అండి. ఒక్క దేవుడు చెప్పిన ఒక మాటకే సముద్రం అక్కడ వరకు వచ్చి వెళ్ళిపోతుంది కదా. అలాంటి సముద్రంతో దేవుడు, అలాంటి భూమితో చెప్తున్నాడు దేవుడు, భూమి మీద ఉన్న మాటతో, భూమి చెవియొగ్గుము, ఇదిగో ఈ నా ప్రజలు నా మాట వినడం లేదు. ఎంత నిమిషం అంటే చెప్పండి, భూమి నెరవిరుచు అంటే చాలు భూమి మీద ఉన్న జనాలు చచ్చిపోతారు కదా దెబ్బకి. అందులో నీవు నేను కూడా ఉంటాం, జాగ్రత్త. అలాంటిది భూమితో చెప్తున్నాడు మాట. ఆయన బాధపడుతూ భూమి చెవియొగ్గుము, ఈ నా ప్రజలు మాట వినడం లేదు, నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుడు ప్రజలతో చెప్పలే, భూమి మీద వారితో చెప్పలే, సాక్షాత్ ఆకాశంతో చెప్తున్నాడు మాట, భూమితో చెప్తున్నాడు మాట. ఆకాశంలో ఎవరున్నారట? దేవాది దేవుడు. ఆ సైన్యం ఉన్నదట. భూమి మీద ఏమన్నా తెలుసా? ఆయన రాజ్యము రాబోతుంది భూపైకి. ఈ భూమి అంతా ఒక దినాన్ని ఏమవుతుందట? మన కొరకు సాక్ష్యం ఇవ్వబోతుంది. ఈ భూమి మీద మనం కూర్చున్న చేపలే కానీ, గోడలే కానీ, ఇగో నీ కనబడుతున్న ఇవన్నీ కూడా ఒక దినాన్ని ఏం చేస్తాయట? దేవునికి సాక్ష్యం ఇవ్వబోతుంది. ఇగో పలానా రోజున, ఇగో పలానా మే తారీఖున, పలానా ఇగో ఈ 4వ తారీఖున, ఇగో ఈ యొక్క వాడ్రపల్లిలో ఈ జీసస్ మిషన్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క ఆలయంలో ఈయన ప్రజలు కూర్చున్నారు. ప్రభువా, ఆనాడు సేవకుడు వాక్యం చెప్పాడు కానీ ఎవరు వినలేదు అని ఎవరు సాక్ష్యం ఇస్తారట? ఎవరు ఇస్తారటండి? చెప్పాలి, ఎవరిస్తారు? ఇప్పుడు దాకా చెప్పాను కదా, భూమి, ఈ భూమి మీద ఉన్నవి సాక్ష్యం ఇవ్వబోతున్న. జాగ్రత్త, నీ కొరకు నా కొరకు. అవును ప్రభు, ఆనాడు నువ్వు చెప్పావు, వీరు మాట వినలేదు అని అంటున్నాడు. ఆకాశం ఆలకించు భూమి